హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను టేస్టీగా ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను ఎప్పుడూ పెట్టుకునే టమాటా పచ్చడిని మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అది ఎలాగో ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. నేను కేజీ టమాటాలు తాజాగా ఉన్న టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలకి కేజీ టమాటాలకు గాను 150 గ్రాముల చింతపండు, 25 గ్రాముల మెంతులు, తగినన్ని వెల్లుల్లి, 150 గ్రాముల సాల్ట్ కళ్ళుప్పు తీసుకున్నాను. తర్వాత 200 గ్రాముల కారం కూడా తీసుకున్నానండి. చక్కగా ఈ టమాటాలని కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను. కొంచెం కూడా తడి లేకుండా, చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోద్ది. తడి లేకుండా ఉన్న టమాటాలని ముచ్చికలు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా కట్ చేసేసుకోవాలి. కాస్త చిన్నగా కట్ చేసుకుంటే మెత్తగా మగ్గిపోతాయని నేను ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత 150 గ్రాముల చింతపండు తీసుకున్నానండి కేజీ టమాటాకి. ఈ చింతపండు నారలు ఏమీ లేకుండా శుభ్రంగా ఇలా విడివిడిగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద ఈ టమాటా ముక్కలు పెట్టేసుకొని ఇందులోనే విడివిడిగా తీసి పెట్టుకున్న చింతపండు రెబ్బలు ఇలా వేసేసుకొని తర్వాత 150 గ్రాములు నేను తీసుకున్న కళ్ళుప్పు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 స్పూన్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల పక్కన ఇంకొక కళాయి పెట్టేసుకొని అందులో కొన్ని ఆవాలు మాత్రమే తీసుకున్నానండి. నేను ఒక 25 గ్రాములు తక్కువ ఇంకా తీసుకొని 25 గ్రాములు మెంతులు తీసుకున్నాను. చక్కగా మంచి కలర్ వచ్చేలాగా చిటపటలాడేలాగా వేయించేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా, ఇలా చిటపటమనాలి. ఇవి చల్లారినాక మిక్సీ వేసేసుకొని మెత్తటి పౌడర్ పట్టేసుకున్నాక ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకొని పట్టేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసాను కాబట్టి ఇలా ముద్దలాగైందండి. చూసారా, టమాటా ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు తాజాగా ఉంటుంది పెట్టుకుంటే. కానీ కాస్త ఎక్కువ పెట్టుకున్నా, ఇప్పుడు పచ్చళ్ళు ఎక్కువగా ఎవరు తింటలేదు కాబట్టి కేజీ పచ్చడి పెట్టుకున్నా 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చక్కగా ఇంకా కొన్ని వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. అవి కొన్ని తాలింపుకి, కొన్ని టమాటా పచ్చళ్ళ పైన వేసుకోవడానికి ఉంటాయని పక్కన పెట్టేశాను. తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నా అండి. ఇందాక పట్టిన ఆవాలు, మెంతులు, వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసేసుకుంటే చక్కగా కలిసిపోతుంది మిక్సీ వేసేసుకుంటే. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. చక్కగా గంధంలాగా మెత్తగా పట్టేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇందులో అన్నీ ముందు కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఒక కారం కలిపేసుకుంటే సరిపోతుందండి. కేజీకి 200 గ్రాముల కారం తీసుకున్నాను. కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో కలిపేసుకుంటున్నా అండి. తర్వాత తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని ఇందులో నేను ఇంగువ కూడా వేసుకుంటానండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇంగువ పడితే మాత్రం పచ్చడి ఏదైనా సరే ఇంగువతోటే చాలా టేస్ట్ వస్తుంది. ఈ పోపు కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలండి పచ్చళ్ళలో.
ముగ్గుమ మంచి సువాసన వస్తుంది. సూపర్ సూపర్ ఎమ్మీగా ఉందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ మామూలుగా ఉండదండి. అసలు చాలా వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఎమ్మి టమాటా పచ్చడి అండి. సూపర్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.